మీరు మాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మంచి మంచి ఇలాంటి వీడియోలు ఎన్నో తీస్తాము. మీ సపోర్ట్ ఉంటే మేము ఏదైనా చేస్తాం ఫ్రెండ్స్. ఎలాంటి క్రికెట్ బెట్టింగ్స్ కానీ, ఎలాంటి బెట్టింగ్స్ గురించి కానీ, ప్రమోషన్స్ కానీ, అంటే ప్రమోషన్స్ అంటే మీకు ఏదైనా ఉపయోగం ఉంటేనే అది చేస్తాను అనమాట. నా నుంచి వెళ్ళి మీకు ఏదన్నా ఉపయోగం ఉంటేనే ఆ ప్రమోషన్ చేస్తాం. అంతేగాని ఏదో వచ్చిర్రులే అని చెప్పేసి ఏదో ఇష్టం వచ్చిన ప్రమోషన్ చేసి ఆ 10 రూపాయలు సంపాదించుకోవాలి మన ఆలోచన లేదు. ఏదున్నా సరే నా నుంచి మీకు ఒక రూపాయి లాభం ఉంటేనే అలాంటి ప్రమోషన్ చేస్తా. క్రికెట్ బెట్టింగ్స్ కానీ, క్రికెట్ ప్రమోషన్ చేసే వాళ్ళు కానీ డిస్లైక్ చేయండి, రిపోర్ట్ కొట్టేసేయండి. ఎందుకంటే క్రికెట్ బెట్టింగ్స్ అన్ని ఫ్రాడ్ అనమాట. అలాంటి దాంట్లోకి వెళ్ళొద్దు మీరు. మన వీడియోస్లో కూడా కింద యాడ్స్ వస్తున్నా కూడా క్రికెట్ బెట్టింగ్స్ గురించి యాడ్స్ వస్తే కూడా స్కిప్ చేసేయండి. క్రికెట్ బెట్టింగ్స్ కానీ ఏదన్నా వేరే బెట్టింగ్ ప్రమోషన్లు ఏమున్నా సరే దాని దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది బలైపోతున్నారు. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో చాలా ఇది అసలు నీచమైన పని. అసలు జనాలు చనిపోతున్నా కూడా ఈ బెట్టింగ్స్ ఎందుకో మరి అర్థమవుతలేదు. ఏం ఫ్రెండ్స్ అసలు నాకు అర్థం కాదు. ఒకరు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ గురించి వందలాది ఫ్యామిలీ తీసుకొచ్చి రోడ్ల పని వేసి వాళ్ళని చంపడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నా ఒక్కరి కోసం నేను బతకడం కోసము 10 మంది 10 మంది దగ్గర డబ్బులు పోగొట్టి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద వాడి వాళ్ళు చనిపోయి ఆత్మహత్యలు చేసుకుని అలాంటి ప్రమోషన్ ఎందుకు ప్లస్ మన భూమి పైన ఉండి ఏదో మనకు చాలా మనకు ఉన్నంతనే చేసుకొని వచ్చిన డబ్బుల కాడికి తిని మన కాడికి ఉంటుంది వాళ్ళు. అంతేగాని ఏదో అతిగా ఆశపడి అవతలని వాళ్ళు చేస్తుండ్రు వీళ్ళు చేస్తుండ్రు. వీళ్ళకి బుద్ధి ఉందా ఫ్రెండ్స్? నాకు అర్థం కాదు. ఎందుకంటే మనం నమ్ముకొని సబ్స్క్రైబ్ చేసుకున్నాక వాళ్ళకు ఎలాంటి కంటెంట్ ఇవ్వలేదు. మనం నమ్మిండ్రు వాళ్ళకు ఎలాంటి. ఇప్పుడు మనం నమ్మినప్పుడు నేను ఏం చెప్తే మీరు అది వింటారు. జెన్యున్ అనే ఉంటాయి వీడియోస్ అని చెప్పేసి అలా ఫాలో అయ్యి రూపాయితో స్టార్ట్ అయ్యి లక్షలు కోట్లు కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి క్రికెట్ బెట్టింగ్స్ దగ్గర కానీ ఎలాంటి బెట్టింగ్స్ కానీ ఇలాంటి బెట్టింగ్స్ దగ్గర కొన్ని ఫేస్ నేను ఎందుకంటే ఈ వీడియోలో మరి ఎక్కువ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది బెట్టింగ్ గురించి కూడా చాలా వీడియోస్ చేస్తున్నారు. అయినా కూడా అలానే ప్రమోషన్ చేస్తున్నారు డబ్బుల కోసం కకృతి పడి. ఎందుకో నాకు అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ మీరు డిస్లైక్ చేయండి, రిపోర్ట్ కొట్టండి, అలాంటి వాళ్ళని అన్ఫాలో చేసేయండి. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేసినట్లయితే ఎవరైనా సరే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నట్టే వారు ఎవరైనా కానీ మనకన్నా ఎక్కువ కాదు కదా. కాబట్టి డిస్లైక్ చేసేయండి, అన్సబ్స్క్రైబ్ చేసేయండి. నేనైనా సరే ఫ్రెండ్స్ ఇలాంటి ఎవరు చేసినా అన్ఫాలో చేసేయండి. ఇంకా నేను చెప్పేది ఏం లేదు.